అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రెండో జీవితం 6వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. రాళ్ళు రప్పలు మారతాయో లేదో తెలియదు కానీ తన భర్త మాత్రం లేత మొక్కలా వంగాడని ఆ సంతోషాన్ని ఆముక్తతో పంచుకోవాలని వెళ్ళింది సంవేద. కాలింగ్ బెల్ రింగ్ విని తలుపు తీస్తూ సంవేదం చూసి మీటగానే వీణపై తీగ కదిలినట్టుగా హాయ్ వేద అంది అముక్త. వెంటనే సంవేద నీటిలో కదిలిన చేప పిల్లల నవ్వి హాయ్ ముక్త అంది. ఆముక్త సంవేదనే చూస్తూ నీ అందంలో 1% నాకు వచ్చున్నా బాగుండేది కదా అంటూ సంవేద చేయి పట్టుకుని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది ఆముక్త. సన్నగా నవ్వి నా దృష్టిలో అందానికి వ్యక్తిత్వం తెలివితేటలే కొలమానం, శరీరం కాదు. అయినా నీకు మాత్రం ఏం తక్కువ అంది సంవేద. నీ అంత లేదుగా అంది ఆముక్త. అలా మనం అనుకోకూడదట. దేవుడు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాట అంటూ కలే చూసింది సంవేద. ఒకవైపు ఇంటీరియర్ డిజైన్ ఇల్లంతా లేటెస్ట్గా డిజైన్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ ఏమో ఆముక్త శారీస్కి డిజైన్ చేస్తోంది. చాలా అధునాతనంగా కనిపిస్తోంది అక్కడి వాతావరణం. ఆముక్త శారీస్ని ఇంటికి చేస్తున్న డెకరేషన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సంవేద. ఆముక్తకు బోరు కొట్టినప్పుడు కారును మార్చినట్టే ఇంటీరియర్ డిజైన్స్ను కూడా చేంజ్ చేపిస్తుంది. ఆముక్తకి సంవేదతో చాలా విచిత్రంగా స్నేహం ఏర్పడింది. దాన్ని దోసిట్లో కోడి పిల్లను పట్టుకున్నంత పదిలంగా కాపాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చుంటే కాలాన్నే మరిచిపోయి చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటారు. సినిమా నుంచి జీవితం దాకా అన్నీ మాట్లాడుకుంటారు. ఒకరికి తెలిసింది ఒకరితో పంచుకుంటారు. మైత్రి అన్నాక ఎంతో కొంత స్నేహ రాజకీయాలుంటాయి. కానీ వీళ్ల మధ్యన అవి లేకపోవటం విశేషం. జీవితం అరిటాకులో పరమాన్నం పెట్టుకుని నెయ్యితో తినటంలా ఉంటుందని చూడటం ఇదే మొదటిసారి ముక్త. నీ జీవితం నిజంగానే వెన్నెల పానుపుపై ఒక రాకుమారి పడుకుని నిద్రించే నిద్రలాంటి అందమైన హరివిల్లు అంది సంవేద. నా కవిత్వం నీకొచ్చినట్టు మాట్లాడుతున్నావు వేద అంది ఆశ్చర్యపోతూ ఆముక్త. స్నేహమహిమ కావచ్చు అంది సంవేద. ఈ మధ్యన చాలా రోజులైంది నువ్వు రాక. ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఎలా ఉండగలిగావు వేద అంది ఆముక్త. నాకెన్ని పనులు ఎన్ని బాధలు, అవన్నీ చూసుకుని రావాలి కదా అంది సంవేద. నీకు బాధలేంటి వేద, నిన్ను చూస్తుంటే బాధల మనిషిలా లేవు అంది ఆముక్త. బాధలు పడేవాళ్ళను నువ్వు ఎప్పుడైనా చూసావా ముక్త? కనీసం ఆర్ట్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు కూడా అలాంటి జీవితాలు ఉన్నాయని ఊహల్లో కూడా రానివ్వకుండా. ఎందుకంటే రానివ్వవనుకుంటా నువ్వు. ఎందుకంటే అలా వస్తే నీ ఊహల్లో ఉండే అందమైన వాతావరణం బెదిరిపోతుంది. ముఖ్యంగా నువ్వెంతో ఇష్టంగా చదివే శరత్ తిలక్ సాహిత్యం కూడా అంది సంవేద. ఒక్క క్షణం సంవేద వైపు చూసి గతం గుర్తుకు తెచ్చుకుంది ఆముక్త. సంవేద ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకరోజు వర్షంలో నిశితను చేపట్టుకుని నడిపిస్తూ ఉంటే సంవేద తెల్లని పాదాలు మట్టిలో కూరుకుపోవటం చూసి కారు ఆపి ఎక్కమంది ఆముక్త. అప్పుడు ఆముక్త డిగ్రీ 2nd ఇయర్లో ఉంది. ఆ రోజు తను చూసిన సంవేదయేనా ఇప్పుడు తన ముందున్నది అన్నట్టుగా చూస్తోంది ఆముక్త. ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉన్న సంవేద పర్సనల్ విషయాలను ఆముక్త ఎప్పుడు అడగదు. నీకు తెలిసిన బాధలు వేరు ముక్త. నిజానికి అవి బాధలు కావు. జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ లేకపోవటం, ఆకలైనప్పుడు అన్నం దొరక్కపోవటం అసలైన బాధలు. ఇవి ఎలా ఉంటాయో నేను అనుభవించాను. కారణం మా నాన్న తాగుబోతు. ఆయనకు వచ్చే జీతంలో ఎక్కువ శాతం తాగుడికే వినియోగించుకునేవాడు. ఇంట్లో ఖర్చులకి చాలా తక్కువ ఇస్తాడు. అమ్మ దాన్ని చూసి ఖర్చు చేసేది. అలాంటప్పుడు పెద్దదాన్ని కాబట్టి నా అవసరాలకే ఎక్కువ కటింగులు ఉండేవి. అమ్మ పడుతున్న బాధను చూడలేక చెల్లి నాలాగా ఇబ్బంది పడకూడదని ఎక్కువ శాతం నేను చెల్లి గురించే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా నా మనసు నిశిత గురించే బెంగపడుతోంది అంది సంవేద. మీ చెల్లి చాలా లక్కీ కదా అంది ఆముక్త. లక్ అనే పదం మా జీవితాల్లో ఉండదు అంది సీరియస్గా ఎటో చూస్తూ సంవేద. ప్రేమ ఉంది కదా, అంతకన్నా ఏం కావాలి అంది ఆముక్త. ప్రేమ అనేది ఎంతవరకు పనికొస్తుంది ముక్త? అది దేన్ని కొనివ్వగలదు చెప్పు? వీల్ చైర్ లేనిదే మా చెల్లి ఉండలేదు. చాలా కాలం వరకు మా నాన్న దానికి వీల్ చైర్ కొనివ్వలేదు. అమ్మ ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పొద్దంటుంది. నాన్న ఎలా ఉన్నా బయట గొప్పగా చెప్తుంది. అందరిలాగే తను కూడా పరిపూర్ణంగా బ్రతుకుతున్నట్టు కనిపిస్తుంది. ఒక్కోసారి అమ్మ ఏమంటుందో తెలుసా అంటూ ఆగింది సంవేద.
ఆమెకెందుకో ఈరోజు అన్ని విషయాలు ఆముక్తతో పంచుకోవాలనిపిస్తోంది. ఆముక్త కూడా ఇలాంటి ప్రపంచం తెలియని దానిలా కొత్తగా చూస్తోంది. ఇదిగో ఈ బొట్టు లేకుండా నా మొహం బాగుండదు వేద. మొహం కడిగాక బొట్టు లేకుండా అద్దంలో చూసుకోవాలంటేనే భయం నాకు. దీనికోసమే మీ నాన్నని నేను గౌరవించేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఏమిటని ఎగతాళిగా చూడకు. ఏ రోజుల్లో అయినా భర్త అనే పదం ఇచ్చే ప్రొటెక్షన్, భర్త ఉండే స్త్రీలకు దక్కే మర్యాద గొప్పగా ఉంటుంది. అతను తాగుబోతా, తిరుగుబోతా, జోదగాడ అన్నది ఎవరూ పట్టించుకోరు. భర్తకు ప్రత్యామ్నాయం లేదు అనేది అమ్మ అంది సంవేద. ఆముక్త అలాగే చూస్తోంది. నేను నా తండ్రి వల్ల నా అవసరాలనే కాదు, ప్రేమాభిమానాలను కూడా కోల్పోయాను. అత్తగారింట్లో బాధలు పడలేక కొద్ది రోజులు అమ్మ ఒడిలో సేద తీరుదామని వెళ్తే మా నాన్నగారి అభిప్రాయం ఎలా ఉంటుందో చెప్పనా ముక్త? పరాయి ఇంటికి అమ్మేసిన గొడ్డు తాడు తెంపుకుని తిరిగి వస్తే తరిమి కొట్టినట్టుగా ఉంటుంది అంటూ తండ్రి తనను ఎలా చూసేవాడో చెప్పి తన భర్త శ్యాంవర్ధన్ చేత ఈ మధ్యన తాగుడు ఎలా మాన్పించిందో చెప్పింది సంవేద. ఆముక్త ఒళ్ళు జలధరించింది. ఆమెకు తెలిసిన ప్రపంచం వేరు. అందులో మగవాళ్ళంతా బిజినెస్ మ్యాగ్నెట్లు, ఆడవాళ్లేమో మహారాణులు. మగవాళ్లలో నిరంతర కృషి, శ్రమ, సర్వీస్ దాగుంటాయి. ఆత్మవిశ్వాసంతో, ప్లానింగ్తో, తామెంతో ముఖ్యమైన వ్యక్తులమన్న కమిట్మెంట్తో ఉంటారు. ఇతరుల కంటే డిఫరెంట్గా ఉండాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి, సౌకర్యాలను పెంచుకోవటానికి, సరైన గుర్తింపు తెచ్చుకోవటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. తన భర్త ఆ కోవకు చెందినవాడే. సక్సెస్ అందరికీ రాదు, అయాచితంగా అసలే రాదు. ఎన్నో అవకాశాలను విస్తృతం చేసుకుని శ్రమించాలి అని చెప్తూ ఉంటాడు. సక్సెస్ కాలేని వారి గురించి ఎవరూ పట్టించుకోరు. వారి ఆదాయం, సంపాదన గురించి ఆలోచించరు. ఎవరి సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తుంచుకుని వాళ్ళను వాళ్ళు నమ్ముకుని సాగిపోతూ ఉంటారు. డబ్బే లక్ష్యంగా, ఆ లక్ష్యమే జీవితంగా, ఊపిరిగా నరనరాన జీర్ణించుకుని టార్గెట్ అనే మహాశక్తిని వెంటబెట్టుకొని చిత్తశుద్ధితో సీరియస్గా జీవిస్తూ ఉంటారు. ఏంటి ముక్త ఆలోచిస్తున్నావు అంది సంవేద. ఏం లేదు వేద అంటూ ఆ టాపిక్ని అంతటితో వదిలేసి, ఇదిగో వేద, ఈ పత్రికలో ఈ వారం కవితగా నా కవితను ప్రచురించారు, చదివి చెప్పు ఎలా ఉందో అంది ఆముక్త. కూర్చుని చదివింది సంవేద. ఆ కవిత నిండా భావుకత, ప్రకృతి అందాలు. ముక్త, నీలో బాగా రాయగలిగే శక్తి ఉంది. అలా ఊహించి రాయకుండా మాలాంటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాస్తవానికి దగ్గరగా రాసి మా బాధల్ని ప్రజెంట్ చేయరాదు అంది సంవేద రిక్వెస్ట్గా చూస్తూ. బాధల్ని, కన్నీళ్ళని ఎవరు చదువుతారు వేద? జీవితంలో ఎప్పుడూ ఉండేవేగా ఈ బాధలు. రాతల్లో కూడా ఇవేనా అనుకుంటారు. ఏడుపు గుట్ట కవితలను రాసి ఏడిపించడం ఎందుకు చెప్పు? నా వరకు నేనేమనుకుంటానో తెలుసా? నేను రాసింది చదవగానే హాయిగా ఫ్యాన్ కింద కూర్చునో, పార్కులో కూర్చునో, రెస్టారెంట్లో కూర్చునో రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ కలగాలి. ఆ ఫీలింగ్ కూడా అద్భుతంగా అనిపించాలి అంది ఆముక్త. కష్టపడకుండా అన్ని రకాల రుచులను వడ్డించుకుని తినే వాళ్ళకే ఆముక్త మాటలు బాగుంటాయి. తండ్రి వల్ల, భర్త ద్వారా మానసికంగా బాగా నలిగిన సంవేదకు ఆముక్త మాటలు అసహజంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఒకే కోణంలో ఆలోచిస్తున్నావు ముక్త. ప్రపంచంలో అనేక కోణాలున్నాయి. వాటిని ఎందుకు చూడవు నువ్వు? చూడగలిగే శక్తి ఉండి కూడా ఒకే దారిలో నడవాలనుకుంటున్నావు. అది బాగా నలిగిన దారిలో నడుచుకుంటూ పోతున్నావు. బాధలను కూడా అందంగా చెప్పచ్చు, అందంగా అనుభవించవచ్చు. అంటే నీ కవిత్వం బాధల్లో ఉన్న వాళ్ళను కూడా ఇన్స్పిరేట్ చేయగలగాలి. వాళ్ళు ఆ బాధల్లోంచి బయటకు వచ్చి సేద తీరాలి. నువ్వు రిప్రజెంట్ చేసే ప్రతి వాక్యంలో నిత్యం మనల్ని మనం చూసుకోగలగాలి. అది చూసి ఎవరిని వాళ్ళు ప్రమోట్ చేసుకోగలగాలి, డైనమిక్గా మలుచుకోగలగాలి. నీ కవిత్వం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో అప్పుడు అర్థమై మళ్ళీ ఈ భావుకథ వైపు వెళ్ళవు అంది సంవేద. నాకు భావుకథ అంటే చాలా ఇష్టం వేద. నాకన్నా ముందు రాసిన భావు కవులంతా యోధులుగా ప్రకటించబడింది పూల గురించి, ప్రకృతి గురించి రాసే కదా అంది ఆముక్త. వాళ్ళ పూలలో కన్నీళ్లను చూశారు, నువ్వు నిప్పుల్ని చూడు అంది సంవేద చాలా ప్రశాంతంగా చూస్తూ. నిప్పుల్ని చూడటం, మానసికంగా సంఘర్షించటం, ఆకలిని తీసుకుని నిత్యం కడుపులో రగిలే జఠరాగ్నిలాగా ఊహించి దాన్ని అడవిలో వ్యాపించే కార్చిచ్చుతో, సముద్ర గర్భంలో దాగి ఉండే బడబాగినితో పోల్చి రాయటం ఒట్టి హంబక్. ఆకలి అనేది అతి సహజమైన క్రియ. కాగితాలపై అంత గొప్పగా రాసే అంత పెద్ద అంశమేం కాదు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బాధలని, ఆకలని
చావు కేకలని, కన్నీటి సంతకాలని ఏవేవో ప్రజెంట్ చేసి పాఠకుల్ని ఈ కవులు ఎందుకు చంపుతారో నాకు అర్థం కావట్లేదు అంది విసుగ్గా చూస్తూ ఆముక్త. ఆ క్షణంలో ఆముక్త కవిత్వంలో సంవేద చూడాలనుకున్న మార్పు వేళ్ల సందుల్లోంచి కారిపోతున్న నీళ్లలాగా జారిపోయింది. కవిత్వం అనేది గాయపడిన వాళ్ళకి ఆయింట్మెంట్ రాసేలా ఉండాలి కానీ సోమరి వాళ్లను జోకొట్టేలా ఉండకూడదని ఆముక్త ఎప్పటికీ తెలుసుకోగలదు. మనసులో అనుకుంటూ అనాసక్తిగా చూస్తే బాగుండదని ఆ పత్రికను రాజు బిడ్డలా పదిలంగా పట్టుకుని, ఈ పత్రికను పట్టుకెళ్ళి మా ఎదురింట్లో పక్కింట్లో ఇచ్చి చదవమని చెప్తాను ముక్త, బాయ్ అంటూ లేచింది సంవేద. సంతోషపడుతూ సంవేదతో గేటు వరకు నడిచింది ఆముక్త. ఇక శకుంతల, ప్రభాకర్ 10 రోజుల క్రితం పై అంతస్తులోకి మారారు. ఇంటి ఓనర్స్ వయసులో పెద్దవాళ్ళు కావడంతో మెట్లెక్కి దిగాలంటే కష్టంగా ఉందని కిందకు మారారు. శకుంతల వాళ్ళు మారిన ఇంటిని కొత్తగా కడుతూ ఉండడంతో ఇంకా పని మిగిలి ఉంది. గోడకు వెలుపల వైపు ప్లాస్టింగ్ చేసి పిట్టగోడలు కట్టాలి. పై అంతస్తు కావడంతో ఇంకా వర్క్ మిగిలి ఉండటం వల్ల అద్దె కాస్త తగ్గించారు. ఇది బాగా ప్లస్ అయింది శకుంతలకి. ఆ డబ్బుతో నిశిత అడిగింది కొనివ్వాలని ఆమె ఆశ. మమ్మీ, ఈసారి నాకు మంచి స్టిక్ కొనివ్వు, నాన్న తెచ్చిన స్టిక్కి క్వాలిటీ లేక బ్యాలెన్స్ ఆగటం లేదు అని ఆ మధ్యన నిశిత అన్న మాటలు గుర్తొచ్చాయి. చికెన్ వండమని చెప్పి తాగుతూ కూర్చున్నాడు ప్రభాకర్. వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ తన ధ్యాసలో తనుంది. భర్త తాగుడికి బానిస కాకుండా ఉంటే తనకింత సమస్య ఉండేది కాదు. ఈ మధ్యన ఒక టైం అంటూ లేకుండా గొంతు దాకా తాగి కూలబడిపోతున్నాడు. ఏది ఏమైనా ఇంకొద్దిగా డబ్బును పోగు చేసుకుంటే నిశితకు మంచి స్టిక్ వస్తుందని ఆలోచన వస్తోంది. శకుంతల ఆలోచిస్తోంది. నిశిత చక్రాల కుర్చీలో కూర్చుని చేతుల సాయంతో దాన్ని నెట్టుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. రాత్రి 8 దాటడంతో చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఆనిస్తూ అక్కడ అంతా తెల్లని హంసరెక్కల వెన్నెల కురుస్తోంది. ఆ వాతావరణాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ దారిన వెళ్ళే మనుషుల్ని చూస్తూ కూర్చుంది. స్ట్రీట్ లైట్ వెలుగుతోంది. ప్రభాకర్ కొద్దిగా తాగుతూ మధ్య మధ్యలో వాగుతున్నాడు. పెద్దదేమో ఉన్నన్ని రోజులుండి మొన చెప్పకుండానే వెళ్ళింది. పెళ్ళయ్యాక రోషం ముదిరి దానికి నా విలువ తెలియటం లేదు. బలుపంటే అదే. కుంటిదేమో పిలిచినా పలకదు. దీనికి పొగరెక్కువైంది. కళ్ళు పైకెక్కాయి. ఏం చూసుకునో వీటికెంత అంటూ తిట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఎప్పుడైనా స్త్రీలో తల్లి హృదయం ఉంటుంది. ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు, ఇంకేదో. మరి పురుషునిలో తండ్రి అంశ ఉండదు. ప్రేమ అంటే కామమే. ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు, కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. వంటగదిలో ఉన్న శకుంతల భర్త పిల్లల్ని తిట్టే తిట్లు వినలేక దేవుడు ఈ చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడుతుంది. తిట్లు ఆగిపోయాయి. కుక్కర్ విజిల్ 2 సార్లు రాగానే ఆపేసింది. మమ్మీ అంటూ ఆపదలో ఉన్న దానిలా నిశిత గొంతులోంచి ఆర్తనాదం వినిపించగానే బయటికి పరిగెత్తింది శకుంతల. ప్రభాకర్ కూర్చున్న చోట లేడు. నిశిత దగ్గరికి వెళ్ళాడు. నిశితను పట్టుకుని నెడుతున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాక షాక్ అయింది శకుంతల. క్షణాల్లో తేరుకుని భర్తను చేయి పట్టుకుని యువతలకు లాగుతూ, ఏం చేస్తున్నావు దాన్ని? తాగిన మైకల్లో కళ్ళు మూసుకుపోయాయా అని అరుస్తూ ఏడుస్తూ ఆయన్ని బలంగా లాగింది. ఆ విసురుకు నిశితను వదిలి భార్య మీద పడ్డాడు. వాళ్ళిద్దరూ పెనుగులు అట్టం మొదలైంది. ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. పై అంతస్తు నుంచి విసురుగా కింద ఉన్న రాళ్లపై పట్టం వల్ల తలలో పగిలి కొద్దిసేపట్లోనే ప్రాణాలు విడిచారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నిశిత అలాగే చూస్తూ నిస్సహాయంగా అరుస్తోంది. ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఆ వాతావరణం అరుపులతో, కేకలతో, ఏడుపులతో నిండి విధిని తలపింపజేస్తోంది. కొంతమంది అయ్యో అయ్యో ఇదేం ఘోరం, ఇంతకు ముందేగా ఇద్దరినీ ప్రాణాలతో చూసాం, ఇంతలోనే ఇదేం మాయ, ఇదేం విపరీతం అని గుండెలు బాదుకుంటూ నిశిత దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా ఒక్కసారిగా అలా రావడంతో నిశిత కళ్ళు నోరు ఆవలిస్తున్నట్టుగా పెట్టి శిలలా అయిపోయింది. ఆ షాకులోంచి ఆమెను బయటికి తీసుకురావాలని చూశారు. ఆమె భుజాలు పట్టుకొని కదిలించారు. ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా కుర్చీలోనే పక్కకు ఒరిగింది. కంగారు పడి నిశిత కూడా చనిపోయిందనుకున్నారు. ఆత్రంగా ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి ఒకరు, చేయి పట్టి నాడి చూస్తూ ఒకరు, గుండెలపై చేయి వేసి ఇంకొకరు చూశారు. శ్వాస ఆడుతూ ఉండడంతో బతికే ఉందని నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత కార్యక్రమం ఏమిటి, ఎలా చేయాలి అనుకుంటూ కొంతమంది కింద ఉన్న శవాల దగ్గర ఉన్నారు. వెంటనే శ్యాంవర్ధన్ సెల్ నెంబర్ తీసుకుని కాల్ చేసి విషయం చెప్పారు. నిశిత మొహంపై నీళ్లు జల్లారు. ఆమె కళ్ళు తెరిచి ఏడుస్తూ ఉంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. ఇక మనిషి జీవితం ముగిశాక చివరి గమ్యం శ్మశానం.
శకుంతల ప్రభాకర్ల శవాలను శ్మశానం వైపుకు తరలిస్తూ ఉంటే సంవేద నిశితల ఏడుపులు పెడబొబ్బలు ఆర్తనాదాలు అక్కడున్న వాళ్ళ హృదయాలను పిండాయి. ఒక దృశ్యం రెప్పపాటు కాలంలో చేజారిపోయినట్టు చూస్తూ ఉండగానే తల్లిదండ్రులు కనుమరుగే గతంలోకి చేరిపోయారు. అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేయించి ఒక బాధ్యత అయిపోయినట్టుగా భార్యతో ఊరిల్లిపోవటానికి సిద్ధమయ్యాడు శ్యాంవర్ధన్. నిశిత వైపు చూసింది సంవేద. ఎండలు పెరిగి నీళ్లు ఎండిపోయి పొలాలు బీటలు వారి పశువులు బక్కచిక్కిపోతే ఒక ఊరు ఎలా తల్లడిల్లిపోతుందో అలా ఉంది నిశిత. ఒంటరిగా మిగిలిపోయిన నిశితను ఏం చేయాలో అర్థం కావట్లేదు సంవేదకి. పోయిన వాళ్ళు ఎలాగూ తిరిగి రారు. నిశితకు తాను తప్ప ఎవరున్నారు? ఒక అక్కగా నిశిత గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నిశితను ఏం చేద్దామండి అంది మెల్లగా సంవేద. మీ వాళ్ళెవరైనా తీసుకెళ్తారేమో అడిగి చూడు వేద అన్నాడు క్యాజువల్గా. అతను నిశిత గురించి ఏమాత్రం ఆలోచించట్లేదని అర్థమయ్యే ఆమె మనస్సు చివుక్కుమంది. అడిగి చూశాను, వాళ్ళెవరూ ముందుకు రావట్లేదు, కనీసం సలహా కూడా ఇవ్వటం లేదు అంది. ఎందుకలా అన్నాడు. వ్యర్థం చేయొద్దు, దేబరించద్దు అని ఒక సామెత ఉంది. కొందరు తమ దగ్గర ఉన్న డబ్బును కానీ వనరులను కానీ ముందు వెనక చూడకుండా ఖర్చు చేస్తారు. అలా ఖర్చు పెట్టేటప్పుడు వాటి అవసరాన్ని విలువని గుర్తించరు. అలాంటి వాళ్ళలో మా నాన్న ఒక్కడు. ఆయన ఇంతకాలం పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో కాబట్టి అంతో ఇంతో వచ్చిన డబ్బంతా ముందే వాడేసుకున్నట్ట. ఇప్పుడు నిశితను ఎవరూ పట్టించుకోవట్లేదు. మబ్బులు ఎప్పుడూ వర్షిస్తూనే ఉండవు కదా, నీళ్లను స్టోర్ చేసుకోవాలని నాన్నకు తెలియదు అంది సంవేద నిస్సహాయంగా చూస్తూ. భార్య అంతగా కృంగిపోయి ఎప్పుడూ కనిపించలేదు. మానవ సంబంధాలు ఎంత బలీయమైనవో అవి మనుషుల్ని ఎంతగా బాధిస్తాయో అర్థమవుతోంది శ్యాంవర్ధన్కి. కొద్ది దూరంలో ఉన్న నిశిత దీర్ఘాలోచనలో మునిగి ఎవరూ లేని అనాథల ఏకాకిలా ఒంటరిగా చక్రాల కుర్చీలో కూర్చునుంది. ఆమెను అలా చూస్తుంటే ఎలాంటి వారికైనా హృదయం కరిగేలా ఉంది. భర్త ఏం సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తోంది సంవేద. సమాధానం లేని వాళ్ళ తల వంచుకుని కాలి బొటన వేలుతో నేలను కెలుకుతూ ఆలోచిస్తున్నాడు. నిశితను చూస్తుంటే ఏడవటం తప్ప నాకింకో ఆలోచన రావట్లేదు. అందుకే మీరేం చెప్తారోనని అంది అతని వైపు ఆశగా. చెప్పడానికే ఉంది, ఏదైనా పనిలో ఉంచుదామా అంటే మీ చెల్లెలు ఏ పని చేయలేదు. చక్కగా పనులు చేయగలిగిన వాళ్ళకే పనులు ఇవ్వటానికి సందేహిస్తున్నారు. నీకు తెలియందే ఉంది అన్నాడు శ్యాంవర్ధన్. నిశిత పనిచేసి తనను తాను పోషించుకోగలిగితే నాకిక ఇంత ఆలోచన దేనికి అలాంటివి లేకనే కదా అంది తనలో తనే అనుకున్నట్టు. శ్యాంవర్ధన్ మాట్లాడలేదు. నిశిత విషయంలో ఆ ఇద్దరు ఆలోచనలు కలవటం లేదు. సహచర్యం అనేది సేమ్ ఫేజ్లో ఉంటేనే ఇంజనీర్స్ మానిటర్స్ చేసినట్టు సరైన స్థాయిలో ఉంటుంది. లేకుంటే పనికిరాని కాగితాన్ని ఉండలా చుట్టి విసిరేయాలనిపించేలా ఉంటుంది. కానీ విసిరి వేయలేరు. దాన్ని మన ఇంటికి తీసుకెళ్దామండి అంది ధైర్యం చేసి. ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరిని వెంట పెట్టుకొచ్చావు, దేనికి పనికొస్తుందని కుంటిదాన్ని తెచ్చుకున్నావు అంటుంది మా అమ్మ. మా అమ్మ సంగతి నీకు తెలియదు అన్నాడు. అంత కుంటిదేం కాదండి, ఒక ఖాళీపై నిలబడి సింక్ దగ్గర గిన్నెలు తోమగలుగుతావు, ఇంట్లో అవసరమైన చిన్న చిన్న పనులు చేయగలుగుతావు, అంత తిండి పెడితే చాలు. నాకు పనిలో సాయంగా ఉంటుంది, మనం దానికి షెల్టర్ ఇచ్చినట్టు అవుతుంది. అక్కను నేనుండి దాన్ని అనాథలా వదిలేయటానికి నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు అంది. నీ ఆలోచన నీకు బాగానే ఉంది, కానీ మా అమ్మ గురించి ఆలోచించు అన్నాడు. అత్తయ్యకి నేను నచ్చ చెప్పుకుంటాను, మీరు ఇప్పుడు ఒప్పుకొని దాన్ని మన వెంట తీసుకొస్తే చాలు అంది. ఎన్ని రోజులు అలా ఉంచుకోవాలి అన్నాడు ఏమాత్రం ఇష్టం లేని వాళ్ళాగా. దానికి ఏదో ఒక నీడ దొరికేంతవరకు, ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఉండదు అది అంది నన్ను నమ్మండి అన్నట్టు. ఓకే అంటూ పర్మిషన్ ఇచ్చాడు. నిశితను తమ వెంట తీసుకెళ్ళటానికి రెడీ చేసింది. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, బ్యాలెన్స్ ఉంటే క్లియర్ చేసింది. ఉన్న కొద్దిపాటి సామాన్లను తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టింది. వెంటనే బయలుదేరారు. నిశితకు వాళ్ళ వెంట వెళ్తుంటే అక్కలో తల్లి, బావలో తండ్రి కనిపించారు. తన తండ్రి లాంటి వాడు మాత్రం కాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.